ఇరాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అటు భీకర యుద్ధంలోనూ ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. లక్షలతో చేసిన డ్రోన్స్ను ప్రయోగిస్తూ అమెరికా ఇజ్రాయెల్ చేత కోట్లు ఖర్చు పెట్టేలా చేస్తోంది. ఈ యుద్ధం దీర్ఘకాలం ఇలానే కొనసాగితే అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధంలో అమెరికా ఒక్క రోజుకి సుమారు 7,000 కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు భారీగా ఆయుధాలు వినియోగించడం వల్ల విలువైన ఆయుధ సంపత్తి అమెరికా వద్ద తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంగా అమెరికా రక్షణకు ప్రమాదమే అంటున్నారు రక్షణ నిపుణులు. బ్రీఫ్గానే డిస్కస్ చేద్దాము. సార్ తులసిరెడ్డి గారు, మీరే మాట్లాడండి సార్. నేను మొత్తం అందుకని యుద్ధం మొత్తం తీసుకోకుండా ఏంటంటే ఈ ఒక్క స్ట్రాటజీ గురించి మీరు మాట్లాడచ్చు. అట్రిషన్ బేస్డ్ వార్. నా అభిప్రాయం ఏమంటే ఫైనల్గా వచ్చేసి ఇరాన్ ఇబ్బంది పడక తప్పదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ అమెరికా యానో ఉంటుంది, ఇక్కడ ఇరాను ఇజ్రాయెల్ ఈ రెండు వచ్చేసి దగ్గరుండేటి వచ్చేసి ఇరాను ఇజ్రాయెల్ వచ్చేసి మొత్తం 7 అరబ్ కంట్రీస్ కలిసినప్పుడే వాళ్ళతో ఫైట్ చేసి ఆ ఎగ్జిస్టెన్స్ తెలుపుకున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్. ఆర్థికంగా, ఆయుధపరంగా, టెక్నాలజీ పరంగా వాళ్ళు ఆషామాషిగా లేరు. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా వచ్చేసి చాలా పోరాట వీరులు. ఇరాన్ ఇరాక్ యుద్ధము 10 సంవత్సరాలు జరిపినటువంటి చరిత్ర ఉంది, ప్రాచీన నాగరికత ఉండే దేశము. కాబట్టి ఇక్కడ అమెరికాను పక్కన పెడితే ఇరాను ఇజ్రాయెల్ సమవుజ్జీలు, ఏమిటైనా సమవుజ్జీలు. కాబట్టి అది ఒకటి పక్క ఉన్నారు. ఇక్కడ రెండవది వచ్చేసి అరబ్ కంట్రీస్ లో చిలిక ఉంది. గతంలో దానికి కారణం వచ్చేసి అమెరికా బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఈ లోపల వీళ్ళు స్ట్రాటజిక్ గా వచ్చేసి అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే లొంగొస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ అది రివర్స్ అయ్యే ఆస్కారం కూడా ఉంది. అరబ్ కంట్రీస్ వాళ్ళు ఆర్థికంగా సౌదీ అరేబియా కానీ పక్కన దేశాలు ఆర్థికంగా పవర్ఫుల్ కంట్రీస్, కాబట్టి వాళ్ళలో చిలికి ఉంది. మూడవది అమెరికాకు వాళ్ళకి నష్టం జరగదు. వాళ్ళు ఎన్నో ఉన్నారు, వాళ్ళకు మానవ సైనికులు నష్టం పెద్దగా జరగదు. రష్యా కానీ చైనా కానీ అమెరికాకు సరివుజ్జిగా, ఇరాన్ ఇజ్రాయెల్ సరివుజ్జీలు. ఈ పక్క అమెరికా ఒకటి బలమైన దేశం ఉంది. ఈ పక్క రష్యా కానీ చైనా కానీ పరోక్షంగా అంతొందొచ్చు కానీ ప్రత్యక్షంగా రావు. కాబట్టి ఆ నేపథ్యంలో అరబ్ కంట్రీస్ లో చీలిక, ఇజ్రాయెల్ సమవుజ్జి ఉండడము, పక్కన అమెరికా వచ్చేసి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఎక్కడో ఉంటే వాళ్ళు ఆయుధాలు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ మీద వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ఆల్రెడీ మనటి వరకు వచ్చేసి ఒమేని మీద కూడా వ్యతిరేకత దేశంలో రావడం జరిగింది. ఇప్పుడు ఆయన చంపారు కాబట్టి కొంత సానుభూతి రావచ్చు, కానీ ఎల్లకాలం సస్టైన్ కాదు. కాబట్టి ఇరాను ఇబ్బంది పడక తప్పదు. నాకు తెలిసి ఆడ నాయకత్వ మార్పు జరుగుతుంది. ఆ నాయకత్వ మార్పు జరిగిన తర్వాత సెట్ అయిపోతుంది అభిప్రాయం. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు ఇమీడియట్ జరగకపోవచ్చు, కానీ త్వరలో నాయకత్వ మార్పు జరగచ్చు. కాబట్టి ఫైనల్ గా వచ్చేసి ఇది మిగతా దేశాలు ఉన్నట్టే ఉంటుంది. మళ్ళా కొంత నష్టం ఆర్థికంగా బాగా జరిగింది కాబట్టి, డ్యామేజ్ జరిగింది కాబట్టి దీని వల్ల ఇరాక్ కూడా ఒకప్పుడు పవర్ఫుల్ దేశమే. ఏమైంది, అమెరికా ఇరాక్ పెట్టుకున్నప్పుడు ఇరాన్ యుద్ధంలో ఇరాక్ బాగా దెబ్బతినప్పుడు ఇప్పుడు ఇరాక్ వచ్చేసి ఆ పరిస్థితులు లేదు. రాబో రోజుల్లో ఇరాన్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇజ్రాయెల్ కొంత దెబ్బతింటుంది, కానీ అమెరికా ఏముండదు. అమెరికాకు వచ్చేసి ఏ నష్టం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేస్తారు, పోయిన లాస్ వచ్చేసి మళ్ళా తీసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఫైనల్ గా నష్టపోయేది ఇరాను ఇజ్రాయెల్, కొన్ని గల్ఫ్ కంట్రీస్. అమెరికాకి ఏం జరగదు నా అభిప్రాయం. దూరంగా ఉన్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది, దూరం ఉంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయిన్ తులసిరెడ్డి గారు. ఇప్పుడు నిజంగానే తులసిరెడ్డి గారు అన్నట్లు ఎక్కడికక్కడ ఇరాన్ చుట్టుపక్కల అమెరికన్ బేస్లు ఉన్నాయి. ఆ బేస్ల దగ్గర నుంచి తను యుద్ధం చేస్తుంది. సరే, ఆ బేస్లని టార్గెట్ చేసుకుంది ఇరాన్. ఇదొక అంశం అయితే ఇరాన్కి కూడా తెలుసు తను యుద్ధం రాకూడదనే కోరుకుంది. ఒక పక్కన ఉమ్మన్లో సంప్రదింపులు జరుగుతున్నాయి, రేపో ఎప్పుడో ఒక డీల్ కుదరబోతుందని చెప్పేసి ఉమ్మన్ అధికారి కూడా చెప్పాడు. కానీ అమెరికా వ్యూహం అలా లేదు. అమెరికా ఆ పేరుకే చర్చలు తప్ప తన అసలు వ్యూహం ఇరాన్ మీద దాడి చేయటమే ఏదో కారణం చేత. అప్పుడు ఇరాక్ మీద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఒక బూచిని చూపించి ఆ తర్వాత యునైటెడ్ నేషన్సే చెప్పింది అక్కడేం లేవు అన్నటువంటి. కానీ
జరగాల్సిన నష్టం చేసేసింది ఎరకెళ్ళి. మరి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? యునైటెడ్ నేషన్స్ ఏమైనా పూడ్చిందా? ప్రపంచ దేశాలు ఏమైనా పూడ్చినాయా? అమెరికా ఎలాగో పూడ్చదు, ఆడు రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇరాన్ అంతే, ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఒక సాకుని అడ్డం పెట్టుకొని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది, న్యూక్లియర్ పవర్ అవుతుందని చెప్పేసి దాన్ని బూచిగా చూపించి ఇప్పుడు ఇరాన్ మీద చర్చలు జరుగుతున్నా కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని యుద్ధాన్ని ప్రకటించారు. సార్ శ్రీకాంత్ గారు, ఇక్కడ నేను అందుకని ఆ అంశాలు జోలికి చాలా ఉన్నాయి, వాటి జోలికి పోట్ల. ఇక్కడ ఇరాన్ వ్యూహం యాట్రిషన్ వార్ అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయటం, తక్కువ వీళ్ళ సైడ్ నుంచి ఖర్చు తగ్గించుకోవటం, అవతల వాళ్ళకి ఎక్కువ నష్టం చేకూరేలాగా, అంటే ఖర్చు రూపంలో. సరే భరిస్తాయి, తులసిరెడ్డి గారు చెప్పినట్టు అమెరికా భరించగలదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పంపించేటటువంటి డ్రోన్ మిసైల్స్ సూసైడల్ డ్రోన్స్ ఇవి, అంటే అది వెళ్ళటమే, రావాల్సిన అవసరం లేదు. 16 లక్షలే ఒకటి తయారయ్యేది వీళ్ళకి. కానీ దాన్ని కొట్టడానికి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వాడుతున్నటువంటి మిసైల్స్ కోట్లలో ఖర్చు పెడుతున్నారు. సో ఇది కొన్నాళ్ళకి వాళ్ళకి పెయిన్ లాగానే తయారవుతుందనేది ఈ యాట్రిషన్ వార్ని ఆ రకంగా ఇరాన్ ఖమైనీ చనిపోయిన తర్వాత కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అంటున్నారు. మీ అబ్జర్వేషన్ అంతా ఇది అంటే ఇరాన్ ఎప్పుడైనా కానీ ఉల్లంఘాల్సిందే, కానీ దీనివల్ల కొంత ఈ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం కనపడుతుందా? మరి సార్ అంటున్నారు వారసత్వం అన్నారు, ఈరోజే అనౌన్స్ చేశారు వాళ్ళు ఆల్మోస్ట్ ఖమైనీ కుమారుడు తీసుకోబోతున్నాడని. కానీ వెంటనే మళ్ళీ అమెరికా వార్నింగ్ ఇచ్చేసింది, అతను కూడా లేపేస్తామని చెప్పేసి. ఎవరు కూర్చుంటే ఫ్రంట్ సీట్లో వాళ్ళని లేపేస్తామని వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రపంచంలో ఎవరి మాట వినే పరిస్థితి కనపడాలి. మరి ఈ యాట్రిషన్ వార్ అనే కాన్సెప్ట్ క్లిక్ అయ్యే అవకాశం ఉందా? మీకున్నటువంటి అబ్జర్వేషన్. అంటే ఒకటి, ఇంతకుముందు తులసిరెడ్డి అని దీని గురించి బాగా క్లారిటీ చెప్పారు. అంతకన్నా మనకు పెద్ద పరిజ్ఞానం లేదని నా ఉద్దేశము. ఎందుకంటే ఏది ఏమైనా ఈ యొక్క డబ్బు ఖర్చు గాని, ఆస్తి నష్టాలు గాని అందరికీ ప్రతి ఒక్క దేశానికి ఇది అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు మనము చూస్తున్నాము సురేష్ గారు, దీనికంటే కూడా మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది దుబాయ్ ఎయిర్పోర్ట్ లో గాని, చుట్టుపక్కల ఎయిర్పోర్ట్ లో గాని మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గాని అందరూ ఇరుక్కపోయి దాదాపు వారం నుంచి అవస్థపడుతున్నారు. వీళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళ స్థానాలకు ఎలా చేర్చాలి అన్న అంశాల మీద చర్చ పెట్టి వాళ్ళని చేరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీ టీవీల ద్వారానే ఇవి జరగాలి. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటేనే వాళ్ళని కొంచెం తెలుస్తుంది బయటికి. చాలా మాత్రం ఇప్పుడు అనంతపురంలో పెళ్లికి వచ్చారు పాపం, ఇప్పుడు పోయి దాదాపు వారం రోజులైంది, 2 పిల్లలతో తల్లి అక్కడ ఉన్నారు. వాళ్ళదైతే వర్ణాతీతం వారి యొక్క బాధలు. ఇటువంటి వాళ్ళు అంటే నాకు తెలిసి ఒకరైతే తెలియకుండా ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చవలసిన బాధ్యత ఈ మన ఆంధ్రప్రదేశ్ గాని, రాష్ట్రాల మీద గాని, మన దేశం మీద కూడా ఉంది కదా. దీనిలోనే నేను చేర్చమని మీ యొక్క టీవీ ద్వారా అభ్యర్థిస్తున్నా ప్రభుత్వాలను. రైట్ సెక్రటరీ గారు, రైట్, ఈ యుద్ధ తంత్రం గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు మన శ్రీకాంత్ గారు లేవనెట్టినటువంటి సమస్య మీద ఏమన్నా వార్ రూమ్ లాంటిది ఏమైనా సెటప్ చేశారా? ఏదో జరుగుతున్న ప్రయత్నాలు అన్నాను కానీ ఫుట్ స్టెప్స్ దాని మీద ఉన్నట్లేవు, అంత లడ్డూల మీద వీటి మీద ఉన్నట్టుంది వ్యవహారం. సార్ ఇప్పుడు ఇది ఏది ఆంధ్రాకో ఇంకో దానికి సంబంధించి మొత్తం భారతదేశానికి కొంత ఇబ్బంది అయితే ఉంది. ఈ హార్మోజ్ స్ట్రైట్ ఏదైతే జలసంధి ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే మనకు రకరకాల షిప్స్, ఇప్పుడు ఆయిల్ కావచ్చు, రకరకాల ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదొకటి. ఇప్పుడు ఈ రోజు 25 to 50% ఆయిల్ మనము ఇరాన్ ఆ జలసంధి మీద వచ్చే షిప్స్ మీద ఆధారపడుతున్నాము. దానివల్ల మనకి ఇక్కడ ఆయిల్ కొరత కావచ్చు, రకరకాల ఇంకా ఇతర పదార్థాల కొరత కావచ్చు, రకరకాలుగా మనకు ఉంటుందనే వాస్తవం. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ట్రంప్ ఏదైతే ప్రెసిడెంట్ అయ్యాడో అమెరికాకు, ఇక అక్కడి నుంచి కష్టాలు అయితే మొదలయ్యాయి. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఇండియాకే ఎక్కువ కష్టాలు వస్తున్నాయని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే H1B వీసాను పూర్తిగా పక్కన పెట్టేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడము. ఈ రోజు H1B వీసాలు ఇవ్వడానికి కూడా పూర్తిగా $1,00,000 కడితేనే ఇస్తాము అనే ఒక కొత్త నిబంధనలు తీసుకురావడం కానీ, లేదంటే ఇప్పుడు H1B వీసాలకు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ మీద ఈరోజు ఒక పర్సనల్ చెక్ అండి. ఈరోజు ప్రభుత్వమే విజిలెన్స్ చెక్ లాగా ఒక చెక్ చేస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇంతకుముందు ఏమేం చేశారు అక్కడ, ఇలాంటి అంటే ఇప్పుడు మూలాలు లేకపోతే ఏది కరెక్ట్ గానే ఉండదు. ఏదో ఒక సమస్యలు, చిన్న చిన్న సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర కొన్ని అవన్నీ మీరు చెప్పిన కరెక్టే. కానీ నేనేమన్నానంటే ఒక్క నిమిషం
ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలోనూ మన వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు రకరకాల పనులు చేసుకోవడానికి. ఖతార్ అవ్వచ్చు, ఇరాక్ అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, లేకపోతే బహ్రెయిన్ అవ్వచ్చు. మరి వీటన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. అలాగే వాళ్ళ గగనతలం మూసేశారు. వాళ్ళకి రావాలనుకుంటే ఇక్కడికే షిఫ్ట్ చేసే కార్యక్రమం జరుగుతుందా, లేదంటే వాళ్ళు మేము అక్కడ వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి ఆ నంబర్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా, ఆ రకంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఏపీ నుంచి? సార్ నాకు తెలిసినంత వరకు ఈ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో వాళ్ళు అప్రమత్తంగా ఉంటున్నారు. మన రాష్ట్రంలో కూడా ఏదైతే ఎన్ఆర్ఐ వ్యవహారాలు ఉన్నాయో కొండపల్లి శ్రీనివాస్ గారు, ఆయనతో కూడా నిన్న ఒక వ్యక్తి గురించి, కడప జిల్లా వ్యక్తి గురించి నేను మాట్లాడాను. వాళ్ళు కూడా కొంత అప్రమత్తతోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏది ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఎక్కడ మాకేం రాలేదండి. పలానా చిక్కుపోయారు, పలానా మీరు రక్షించండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఒక సెల్ ఉందండి, ఎన్ఆర్ఐ సెల్ ఉందండి, రాజశేఖర్ గారు దానికి అధ్యక్షుడు. సో అట్లాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో అయితే ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి కూడా మనకైతే ఇంతవరకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అలా. నేనేమంటున్నానంటే ఇప్పుడు వార్ ఆఫ్ అట్రిషన్ అనేది మీరైతే అంటున్నారో, ఈ సహన శక్తి పరీక్ష ఏదైతే అంటున్నారో, ఇది రేపో లేకపోతే ఎల్లుండో లేకపోతే ఒక 10 రోజులకు అయిపోయే పరిస్థితి కనబట్టలేదు సార్. ఇది నాకు తెలిసి ఒక 6 నెలలు సంవత్సరం జరిగింది అనుకోండి. ఇప్పుడు రష్యాకు యుక్రెయిన్ మధ్య ఎలా ఉందో పరిస్థితి, అలాంటి పరిస్థితి ఇరాన్ కు ఇజ్రాయెల్ కు లేదా ఇరాన్ కు అమెరికాకు జరిగింది అనుకోండి. దాంట్లో భారీగా ఒకవేళ ఇరాను నష్టపోవచ్చు, లేదంటే అమెరికా ఇజ్రాయెల్ నష్టపోవచ్చు. కానీ మన ఇండియా లాంటి దేశాలు కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కొత్త వారు కువైట్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, చాలా మంది ఇప్పుడు మా ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి చాలా మంది వెళ్తున్నారు ప్రతిరోజు కూడా. వారన్నిటికీ ఇబ్బంది ఉంది, ఫ్లైట్లు రన్ కావట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అక్కడ జరిగే ఏదైతే బిజినెస్ జరుగుతున్నాయో, కువైట్ కావచ్చు, దుబాయ్, ఇక్కడ ఆ బిజినెస్ కూడా మెల్లిమెల్లిగా ఆగిపోయే పరిస్థితి. అయితే మన వాళ్ళు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి సరిగా జీతాలు రాని పరిస్థితి ఉంటది. లేదు ఈ సీట్స్ ఇప్పుడు ఎవరైతే కువైట్ సీట్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనిచేసే వ్యక్తులు కూడా ఇప్పుడు వాళ్ళకి సరిగా ఆయిల్ అమ్ముడుకోవాలి అనుకోండి, వారు కూడా మన వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇట్లాగా అంటే ట్రిక్లింగ్ ఎఫెక్ట్ అండి, ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ అంటారు ఇది. అంటే యుద్ధం ఎవరెవరికో జరిగి ఎక్కడెక్కడో దీని దుష్ట పరిణామాలు అందరూ కూడా చూసే పరిస్థితి. సరే ఒకటైతే వాస్తవం, ఇప్పుడు ఇరాక్ ఎట్లాగైతే కొన్ని ఏళ్ల పాటు యుద్ధాన్ని కొనసాగించిందో అదే పరిస్థితి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఖచ్చితంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే త్వరగా ముగించాలని ఎవరూ లేరు. రెండోది ఏంటంటే సార్, దీని వల్ల అమెరికా ఎప్పుడు సేఫే. ఇప్పుడు వెనుజులాలో అయినంత ఈజీగా ఇరాన్ కూడా అవుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ అయితే అంత ఈజీగా ఓటమి అయితే అంగీకరిస్తుందని నా అభిప్రాయం. రైట్ సార్. కృష్ణనీల్ గారు, ఇలాంటి యాట్రిషన్ వార్ కాన్సెప్ట్ ఇరాన్కి సూట్ అవుతుందేమో, కానీ దీనివలన ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అన్నట్లు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మనలాంటి దేశాల మీద కూడా పడుతుంది. దానికి సిద్ధంగా అసలు ఇండియా ఉందా, లేదంటే ఏదో అంటారు కదా, దీనికి ముందే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ట్రంప్ వలన. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకున్నాము. ఇప్పుడు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు అనకూడదేమో, కానీ ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేయటం మూలంగా మనకి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడుతుంది. అదే రష్యా నుంచి కనుక దిగుమతులు కంటిన్యూ అయి ఉంటే కొంత మనకి ఇక్కడ తీరుకోవడానికి అవకాశం ఉండేది. ఈ రకంగా ట్రంప్ వలన ఇండైరెక్ట్గా భారతదేశం నష్టమే పోతుందనేది ఇక్కడ కూడా క్లియర్గా అర్థమవుతుంది. రెండోది ఇరాన్ యొక్క సర్వైవల్ కెపాసిటీ అనుకుంటున్నారు, కానీ ఇరాన్ వెనకాల ఎవరు లేరు. అక్కడ యుక్రెయిన్ వెనకాలంటే ఇండైరెక్ట్గా నాటో ఉంది కాబట్టి ప్రొలాంగ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి అదేమి ఫుల్ పేజ్డ్ వార్ ఏం కాదు. చాలామంది అనుకుంటారు కానీ రష్యా యుక్రెయిన్ ఫుల్ పేజ్డ్ వార్ కాదు. అది రష్యా పూర్తి స్థాయి వార్ ఎప్పుడు చేయలేదు. అక్కడంతా కూడా ఓన్లీ మిలిటరీ స్థావరాలనే టార్గెట్ చేసుకుని చేస్తాం. ఇది ఫుల్ పేజ్డ్ వార్. ఇది ఏకంగా సివిలియన్స్ మీద కూడా పడ్డారు కాబట్టి ఇప్పుడు ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తాం. సార్ కృష్ణానీల్ గారు, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇది ఏ రకంగా ఉంటుంది? సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ ఈ దాడుల తర్వాత వీళ్ళు చర్చల గురించి మాట్లాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు వీళ్ళు చర్చల గురించి మాట్లాడుతున్నారు. కానీ చర్చలకు మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో. గతంలో చర్చలు అని చెప్పి చర్చలు జరుగుతున్నప్పుడు మీరు దాడి చేశారు కాబట్టి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారికి మేము సిద్ధమయ్యాము, దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమయ్యాము అనేటువంటి విధంగా ఈ రోజున సుప్రీం నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ ఆలీ లజీ అని ఆయన ప్రకటించారు. అంటే వీళ్ళు ఒక మేకపోతు గంభీరమైనప్పటికీ కూడా వెంటనే వాళ్ళ ఓటమిని అంగీకరించడానికి ఇరాన్ ఈ రోజున సిద్ధంగా లేదు.
దీర్ఘకాలికమైనటువంటి యుద్ధానికి వాళ్ళు రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ నష్టాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేసరికల్లా మీరు ప్రస్తావన చేశారు కదా, మనము గమనిస్తే మనము ఇజ్రాయెల్ అనేటువంటిది కేవలము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా అంత విస్తీర్ణం ఉంటుందేమో కొద్దిగా ఇటుగా. అదే విధంగా ఇప్పుడు ఇరాన్ వచ్చేసరికల్లా మనము సుమారుగా భారతదేశంలో సగం విస్తీర్ణంలో ఇరాన్. అంటే ఈ రోజున టార్గెటెడ్ గా ఇరాన్ కు సంబంధించినటువంటి ఈ డ్రోన్స్, వీటికి సంబంధించిన దాడులు ఇవన్నీ కూడా ఒక చిన్న ప్రాంతమైనటువంటి ఇజ్రాయెల్ ని, అదే విధంగా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి బేస్లు ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి వాటి మీద టార్గెటెడ్ గా ఈజీగా వాళ్ళు దాడి చేశారు. కానీ ఇరాన్ మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో ఒక విశాలమైనటువంటి విస్తారమైనటువంటి దాని మీద దాడికి సంబంధించి వీళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో. అందుకోసమనే కొంత అమెరికా ఖర్చు వ్యవహారాలు వీటితో దీర్ఘకాలికమైనటువంటి యుద్ధంలో కొంత వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఆశ ఇరాన్ కుండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇవన్నీ దెబ్బతిన్న తర్వాత అమెరికా కూడా ఇజ్రాయెల్ వీళ్ళు కొంత వెనక్కి తగ్గేటువంటి ఆలోచనలకు వస్తే అప్పుడు ఏదైనా చర్చలు జరిపి మధ్య మార్గంగా ఏదన్నా ఆలోచిద్దాం అనేటువంటి దాంట్లో ఉన్నారేమో తెలియదు. నాకు తెలిసి అయితే వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ గాని అమెరికా కానివ్వండి వీళ్ళు ఒకవైపున చర్చలు అంటూనే ఇంకొక వైపున కొంచెం దాడిని ఉధృతం చేసేటువంటి ప్రయత్నం, ఇరాన్ మీద కొంచెం అగ్రెసివ్ గానే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేయొచ్చు. వ్యూహాత్మకంగా చేసే ఇరాన్ సంబంధించినటువంటి అంశాలు తాత్కాలికంగా వారం 10 రోజులు నెల రోజుల వరకు ఫలితాన్ని ఇస్తాయేమో కానీ ఆ తర్వాత వాళ్ళకి శక్తి చేరిపోయేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక మన దేశానికి సంబంధించినటువంటి నష్టాలు వ్యవహారం ఇవన్నిటి మీద ఇప్పుడు మనం ఆలోచించుకోవటానికి మన స్వతంత్ర నిర్ణయాలు చేయగలిగినటువంటి పరిస్థితులు, లేదా అమెరికా మీద ఆధారపడినటువంటి పరిస్థితులు, రష్యా నుంచి మనకు కావాల్సినటువంటి చమురు ఇవన్నీ తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఆ నిర్ణయాలు చేయగలిగిన పరిస్థితులు లేవు కదా. లేనటువంటి పరిస్థితిలో మనం అమెరికా ఆంక్షలనే తాళాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఎంతో కొంత ఉపశమనం వచ్చింది కదా అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో. కాబట్టి ఈ యుద్ధం వల్ల అందరికీ నష్టమే, చుట్టూ ఉన్నటువంటి మనం లాంటి వాళ్ళకు కూడా నష్టమే. దాని నుంచి ఎలా అధిగమించాలనేది మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. అన్నిటికి మించి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇది దీర్ఘకాలికమైన యుద్ధం అని ఇరాన్ చెప్తుంది. కాబట్టి మరి ఎంత తొందరగా వాళ్ళని బయటికి తీసుకొని వస్తే మన సొంత రాష్ట్రానికి లేదా మన దేశానికి వాళ్ళని గిన తరలించేటువంటి ప్రయత్నం గిన చేస్తే మంచిది. మరి ఉండంగా మరింత వాళ్ళలో ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉండదు. భవిష్యత్తులో రావడానికి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే ఏం దాడులు జరగల, ప్రాణ నష్టం జరగల, మన వాళ్ళకి సంబంధించినటువంటి లేదు కాదంటలేదు. కానీ భవిష్యత్తులో ఏదైనా వస్తే ఒక చిన్న ఇష్యూ జరిగితే మొత్తంలో అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ సంబంధించినటువంటి వాళ్ళందరి మీద భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఆందోళన చెందేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల మన భారత ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని లీనియన్స్ తీసుకోకుండా కఠినమైనటువంటి చర్యలు అంటే త్వరితగతిన వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది అనేటువంటిది నాది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కృష్ణాన్యల్ గారు, శ్రీకాంత్ గారు, శేఖర్ రెడ్డి గారు అండ్ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.